ఏమైంది కాన్ఫిడెంట్గా లేవు? స్కూల్లో మాట్లాడడం వస్తలే అని అప్పుడు అట్లనే చేసినావు, అండ్ ఇప్పుడు ఆఫీస్లో భయపడకుండా ఏదో బతుకుతున్నావు, అండ్ సొసైటీలో కూడా నువ్వు కొంచెం అటు ఇటుగానే ఉన్నావు, అవునా కదా? మీకు ఈ ప్రాబ్లం కాన్ఫిడెన్స్ లేకపోవడం అనేది ఉంటే ఈ వీడియో మీకోసమే అండ్ మీకు చాలా ఉపయోగపడుతుంది. ఎండ్ దాకా చూసేయండి. జనరల్గా మన కాన్ఫిడెన్స్ లోపం ఎప్పుడు ఉంటుందంటే మన మీద మనకు నమ్మకం లేనప్పుడు ఉంటుంది మన కాన్ఫిడెన్స్ లేకపోవడం, అవునా కదా? మనం ప్రతి దాంట్లో కాన్ఫిడెంట్గా ఉండాలి అంటే ప్రతి దాంట్లో మనం ప్రిపేర్ అయి ఉండాలి, అండ్ ప్రతి దాంట్లో మనకు స్కిల్స్ ఉండాలి. అంటే ఏదైనా ఒక టాపిక్ మాట్లాడుతున్నారు సపోజ్ ఎవరైనా, మనం వాళ్ళతో మాట్లాడాలి అంటే మనకు టాపిక్ తెలియదు కాబట్టి మనం కాన్ఫిడెంట్గా మాట్లాడలేము, అవునా కదా? అది రియాలిటీ. సో కాన్ఫిడెంట్ ఎవరికి ఉండదు, అది ప్రిపేర్ అవ్వడమే, అంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవడమే. ఆ స్కిల్స్ డెవలప్ చేసుకున్నామంటే ఆటోమేటిక్గా నువ్వే దాని గురించి కాన్ఫిడెంట్గా మాట్లాడేస్తావు అండ్ కాన్ఫిడెంట్గా ఉంటావు. ఏవైతే మనల్ని వెనకకి ఎగ్గుతున్నాయో దాని మీద మనం ఓవర్కమ్ చేసి దాని మీద మనం ప్రాక్టీస్ చేసి మనం కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి. అప్పుడైతే మనం అందరి ముందట కాన్ఫిడెంట్గా మాట్లాడగలం అండ్ కాన్ఫిడెంట్గా మన జాబ్లో కూడా ఎనీ స్పేస్లో ఉండగలం. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అండ్ ఇన్స్పైరింగ్గా ఉంటే కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియో మీకోసం తీసుకురావడానికి నాకు కొంచెం బూస్ట్ ఇస్తుంది.